హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టూడే లాగ్ వచ్చేసి ఏంటంటే వరి ఏ విధంగా నాటుతున్నారు అన్నది. ఒక దాని గురించి నేను చెప్పబోతున్నాను. బేసిక్గా ఇప్పుడు రైతు రాజు అంటారు కదా, సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. బేసిక్గా మనకి ఆర్మీ అట్లాగో వ్యవసాయం కూడా అన్నమాట. ఎందుకంటే వ్యవసాయం చేసే లేకపోతే పూర్తిగా ఎవరు కష్టం కదా, అలా అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి మనమైతే పొలంలోకి వచ్చాము. చూసారు నా బ్యాక్గ్రౌండ్ అంతా, చూసారు కదా. సో వాటిని బురదకాయలు అంటారు, ఓకేనా, తెలుసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వరి నాట్లు అనేది ఎలా అన్నది మనం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం టుడే. దిస్ ఈజ్ మెనూ అంటారు, ఓకేనా. చూసారు కదా, వెరీ నైస్. సిటీలో ఉండడం కన్నా కూడా పల్లెటూరులో ఉంటే చాలా ప్రశాంతంగా నాణ్యత వరకు, చాలా వరకు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సో గాయస్, చూస్తున్నట్టయితే వరినాడు ఏమో మా మామయ్య నీళ్ళు పోకుండా కట్ట వేస్తున్నాం. సో గాయస్, వరినాట్లయితే ఇదే నాడుతారు అనమాట, ఓకేనా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో ఈ విధంగా ముందు కట్టలు కయ్యంత వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నాడుతూ ఉంటారు, ఓకేనా, 1 by 1 ఇలా. సో ఫైనల్లీ వరి నాట్లు అనేది ఈ విధంగా నాటుతూ ఉంటారు, అది విషయం. మీకు మళ్ళీ జూమ్ చేస్తున్నాం క్లారిటీగా 1 by 1 చూసుకోండి. మొత్తం చాలా బెట్టింగ్స్, 1 kings. సో మనం వచ్చేసి బురదకాయలు ఉన్నాం, మనం బురదకాయలలో ఉన్నాం. సో ఈ విధంగా తీసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సంగతులు చేయాలన్నమాట. అంటే మీన్స్ సంగతి అంటే ఇదనమాట. ఎలా మేబీ సో ఇది ఈ విధంగా సంగతులు చేయాలన్నమాట. అంటే గట్టి ఏం లేకుండా, సో అవతల కాయల నుంచి యువతల కాయలు నీళ్ళు రాకుండా అలా అలా అనమాట, 1 by 1. సో నెక్స్ట్ వచ్చేసి దుక్కి అంటే పొలమే. దీన్ని ఒక 15 days మరిగించాలన్నమాట, వాటర్ పెట్టి బాగా గట్టిగా. సో బేసిక్గా ఇది విషయము. ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి మీరు చూసారు కదా మీరు, అక్కడి నుంచి ఇక్కడికి అది వరికట్టలు అనేది తీసుకొస్తారు అన్నమాట, ఓకేనా. అది విషయం. సో గాయస్, చూసారు కదా, ఈ విధంగా ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తారు అన్నమాట, ఓకేనా. సో వర్షం వచ్చి చాలా బెట్టింగ్స్ ఆ విధంగా చేస్తే కానీ దుక్కు అనేది క్లీన్గా రాదనమాట. సో అది విషయము. ఇది వచ్చేసి కాలువ, అంటే నీళ్ళు రావడానికి. సారీ ఈ మధ్య మీ అందరికీ సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య నేను కొద్దిగా చిన్న వర్క్ ఉండి సో ఈ డైలీ వీడియో అయితే పెట్టలేకపోయినా నన్ను కొద్దిగా క్షమించాలి మీరు అందరూ కూడా. చూసారా, వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. వర్షం వచ్చి సెలబెట్టిన లాగా వర్షం